అండి ఫంక్షన్స్కి అయితే మనకి థియరీ పార్ట్ చాలా ఉంటుంది అనమాట. ఫంక్షన్స్కి థియరీ పార్ట్ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆర్ ప్రోగ్రామ్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్ దట్ పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఇది ఫంక్షన్ అంటే మనం ముందు నుంచి రాస్తున్న ఒక మెయిన్ అయినా తీసుకోవచ్చు. ఒక పర్టికులర్ టాస్క్ కోసం మనం ఒక ఫంక్షన్ అనేది అయితే రాస్తున్నాం. అందులో మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనే రెండు మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ఇన్బిల్ట్ ఫంక్షన్స్ రాసాం. ఏంటి అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, మెయిన్. అలా కాకుండా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనకి నచ్చిన ఫంక్షన్ అయితే రాసుకోవచ్చు. వాటిల్లో వేరియబుల్స్, కాన్స్టెంట్స్ పెట్టి మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. అయితే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రీ డిఫైన్డ్ నేమ్స్ కాకుండా రిమైనింగ్ అన్నీ రాసుకోవచ్చు. అంటే కీవర్డ్స్ ఉన్నాయి మనకి, ఇఫ్, ఫర్ ఇటువంటి ఫంక్షన్ నేమ్ కింద పెడతామంటే కుదరదు. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఫంక్షన్ కింద అయితే రాసుకోవచ్చు. యూజెస్ ఏంటి ఫంక్షన్ వల్ల అంటే, ఒక టాస్క్ మనం ఏదైనా చెయ్యాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం స్టేట్మెంట్స్ రిపీట్ చేయకుండా జస్ట్ ఫంక్షన్ రిపీట్ చేస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా రిపీట్ అవుతున్నట్టు. అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అయితే చూద్దాం. ఫంక్షన్ ముందుగా డిక్లేర్ చేయాలి, కాల్డ్ ఫంక్షన్, డిఫైన్డ్ ఫంక్షన్. ఈ మూడు పార్ట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా ఈ థియరీ పాయింట్స్ చూడండి. మనకు ఫంక్షన్స్లో దెర్ ఆర్ 4 టైప్స్: ఫంక్షన్ టైపు, ఫంక్షన్ నేము, పారామీటర్ లిస్ట్, సెమీకాలన్. అందులో మళ్ళీ రిటర్న్ టైపా, నాన్ రిటర్న్ టైపా, ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ ఓన్లీ రిటర్న్ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్ ఈజ్ నోన్ యాజ్ రిటర్న్ టైప్. అంటే రిటర్న్ టైప్ ఫంక్షన్ రాస్తే ఒక వాల్యూ వస్తుంది. డిఫరెంట్ వాల్యూస్ రావాలంటే మనకి రిటర్న్ టైప్ రాదు, నాన్ రిటర్న్ టైప్. ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఫంక్షన్ నేమ్, ఎగ్జాంపుల్గా ఫంక్షన్ నేమ్ ఎలా ఉంటుంది. పారామీటర్ లిస్ట్, మనం పారామీటర్స్కు ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, అవి కూడా మనం ఫంక్షన్లోనే డిఫైన్ చేస్తాం. ఆ పారామీటర్స్లో మళ్ళీ యాక్చువల్ పారామీటర్, ఫార్మల్ పారామీటర్స్ అని ఉంటాయి. యాక్చువల్ పారామీటర్ అంటే డైరెక్ట్గా మనం ఏం పెట్టాలనుకుంటున్నాం ఈ టైప్ నెంబర్స్. ఫార్మల్ పారామీటర్స్ అంటే వేరియబుల్స్ వస్తాయి. సెమీకాలన్ ఎప్పుడు కూడా మనం చివరిలో స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకాలన్ అయితే పెడతాం. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం అన్ని పాయింట్లకి ఈ లైన్ అయితే సరిపోతుంది మీకు. ఇంట్ హలో అని ఒక ఫంక్షన్ అయితే రాసాం. బ్రాకెట్లో ఇంట్ ఏ కామా ఇంట్ బి అని ఉంది. ఇక్కడ మీరు బ్రాకెట్లో ఏదైతే రాస్తున్నారో అవే పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. అంటే ఇంట్ ఏ, ఇంట్ బి అని రెండు వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్తున్నాం. ఇంకా ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే హలో అనేది ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఫంక్షన్కి ముందు ఇంట్ కానీ లేకపోతే వాయిడ్ కానీ రాస్తున్నాం. ఇంట్ రాసినప్పుడు రిటర్న్ టైప్ ఫంక్షన్ అంటాం, వాయిడ్ రాసినప్పుడు నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ కాల్డ్ ఫంక్షన్, కాలింగ్ ఫంక్షన్. ఫంక్షన్లో 2 టైప్స్ మనకి. ఒకటి కాల్ చేయాలి, ఒకటి దాన్ని కాల్ చేసినప్పుడు అది రావాలి. చూద్దాం. సో ఇలా ఫంక్షన్ మొత్తం ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చూద్దాం మనం. చూడండి, నార్మల్ మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి అయితే ఫంక్షన్ వల్ల రిపిటేషన్ అవ్వకూడదు అంటున్నాం కదా, అదేంటి అనేది చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఒక ఫంక్షన్ అయితే ముందుగా నేను ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ఇలాంటి ఫంక్షన్ ఉంది అని చెప్తున్నాను. వాయిడ్ ఏదో హలో అనే ఒక ఫంక్షన్ ఉన్నది. ఇలా సెమీకాలన్ పెడితే ఏంటంటే ఇది ఫంక్షన్ కాదు, ఇది ఫంక్షన్ ముందుగా మనం రాస్తున్నాం. ఇలాంటి ఫంక్షన్ ఉన్నది అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాం మనం. అది డిక్లరేషన్ అంటాం. నార్మల్గా మీరు రాసే మెయినే రాసేస్తాం. ఈ మెయిన్లో మనం ఏది రాస్తామంటే చూడండి, హలో అంటే మెయిన్లో ఓన్లీ ఫంక్షన్నే రాస్తున్నాం, హలో అనే ఫంక్షన్నే. మరి కింద మనం వాయిడ్ హలో. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్స్ ఇంట్ ఏ, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ రాస్తున్నాను. ఇలా అయితే ఫంక్షన్ అంటే ఇది అంతకుముందు మనం అంతా ఎక్కడ రాసేవాళ్ళం, మెయిన్లో రాసేవాళ్ళం. మరి మెయిన్లో రాసేది సపరేట్గా వాయిడ్ అని చెప్పి ఇంకొక దాంట్లో రాయడం ఎందుకంటే దీనికి ఒక పర్పస్ అయితే ఉన్నది. అదేంటి అనేది అయితే చూద్దాం మనం. అయితే స్కాన్ఎఫ్ రాశాను, ఏ అనే ఒక వేరియబుల్ ఇచ్చాను, ప్రింట్ఎఫ్ ఇచ్చాను. ఇది ఒకసారి కంపైల్ చేద్దాం.
a = 20. ఇది మరి అంతకుముందు కూడా రాసాం కదా, మెయిన్లో కూడా రాసాం. దీనికి ఫంక్షన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే చెప్తాను చూడండి. ఇక్కడ మనం అసలు ఫంక్షన్ ఏది అంటే మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉన్నది మనకి. ఇది ఏంటి అంటే జస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్. ఇది ఎలాంటి ఫంక్షన్ అంటే బ్రాకెట్లో ఏ వాల్యూస్ లేవు కాబట్టి పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనేది లేదు. ఫంక్షన్కి ముందు వాయిడ్ అని రాస్తున్నాం కాబట్టి ఇది నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్. ఇది ఏంటి అంటే ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. ఇది మన ఫంక్షన్. ఇక్కడ రెండు ఏంటి అంటే మనకి ఇది ఎప్పుడూ కూడా కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఇది పిలిచినప్పుడు ఏం రావాలి, హలో అనేది రావాలి. హలో అనేది కింద ఉన్నది. హలో అనేది మనకి ఏంటంటే కాల్డ్ ఫంక్షన్. ఇది కాలింగ్ ఫంక్షన్, ఇది కాల్డ్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఇవి ఇక్కడ మనకు ఉన్న పార్ట్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అయితే ఇందులో లేవు. ఇంకా ఫంక్షన్ ఒకసారి చూస్తే చూడండి, 4 టైప్స్ మనకి. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్. ఇలా మనం 4 టైప్స్లోను ఇది ఏ టైప్ కిందకి వస్తుంది అంటే నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఇంట్ అనేది రాస్తే రిటర్న్ టైప్ అవుతుంది. మనం వాయిడ్ అనేది రాసాం కాబట్టి నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్. అలాగే బ్రాకెట్లో వాల్యూస్ లేవు కాబట్టి పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అనేది అయితే లేవు. ఇప్పుడు మరి దీనివల్ల యూజ్ ఏంటి అసలు ఫంక్షన్ని? ఇది డైరెక్ట్గా అంతకుముందు మెయిన్ ప్రోగ్రాంలో కూడా రాయొచ్చు కదా. యూజ్ ఏంటి అంటే చూడండి, జస్ట్ ఫంక్షన్ని ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇలా రిపీట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఒక్క హలో అనేది రిపీట్ చేస్తే మనకి మొత్తం ప్రోగ్రామ్ రిపీట్ అవుతున్నట్లు లెక్క. ఇప్పుడు యాక్చువల్గా స్కాన్ఎఫ్లు ఎన్ని రాసాం, ప్రింట్ఎఫ్లు ఎన్ని రాసాం అంటే ఒక్కొక్కటే రాసాం. కానీ ఫంక్షన్ రిపీట్ చేసాం అంటే 2 రాసినట్టు. అవుట్పుట్ చూడండి ఒకసారి. ఎండ్ అయిందా ప్రోగ్రాము? ఎండ్ అవ్వట్లేదు. ఎందుకు వెయిట్ చేస్తుందంటే ఇంకొక వాల్యూ ఏదో ఒకటి ఇవ్వచ్చు అక్కడ మనం. ఇలా మనకి 2 సార్లు స్కాన్ఎఫ్ అవుతుంది, 2 సార్లు ప్రింట్ అవుతుంది. యాక్చువల్గా 2 స్కాన్ఎఫ్లు రాయాలి, 2 ప్రింట్ఎఫ్లు రాయాలి. అలాగే 2 వేరియబుల్స్ రాయాలి. ఏమన్నా రాసామా? ఏమీ రాయలేదు. మరి ఏం రాసాం మనం? ఓన్లీ ఇక్కడ హలో అనేది అయితే రిపీట్ చేసాం. ఇలా రిపీట్ చేస్తుంటే ఫంక్షన్ మొత్తాన్ని రిపీట్ అవుతుంది, ప్రోగ్రామ్ అంతా. ఇది మెయిన్ యూస్. అంటే 2 ప్రోగ్రామ్స్ రాసేది ఒకటే ప్రోగ్రాంలో మనం రిపీట్ చేసి రాసాం. ఏది? జస్ట్ హలో అనే లైన్ రిపీట్ చేస్తే ఇది మొత్తం రిపీట్ అవుతున్నట్టు. ఇది మీకు అంతకుముందు రాసినట్టుగా ఓన్లీ మెయిన్ ఫంక్షన్తో రాయండి, కుదరదు. మీకు ఇలా ఫంక్షన్ తోటే అవుతుంది. ఇది మెయిన్ యూసేజ్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ యూసేజ్. అయితే ఇప్పుడు మనం రాసింది ఏంటంటే ఈ మోడల్ ఉన్నది విత్ ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ టైప్. ఇది చూద్దాం. మళ్ళీ ఆర్గ్యుమెంట్స్లో మనకి 2 రకాలు ఉన్నాయి, యాక్చువల్, ఫార్ములా ఉన్నది. నో రిటర్న్ టైప్ అంటే ఇక్కడ రిటర్న్ టైప్ ఏమీ లేదు, ఇదే ఉంచుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ అంటే ఈ బ్రాకెట్లో ఏదో రాయాలి, అది మనకు ఆర్గ్యుమెంట్. ఈ బ్రాకెట్లో నేను ఇంటి అని రాస్తున్నాను అంటే మనం తీసుకున్నది ఎలాగ ఏనే కాబట్టి. సో ఫంక్షన్ ఇలా ఉన్నది అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అలాగే రాయాలి. సో ఇక్కడ మనం ఇంటి ఏ, ఇక్కడ ఇంకా ఇంటి ఏ డిఫైన్ చేసినప్పుడు ఇందులో డిఫైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇలా కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్స్ అంటే మనకి ఇది రాసింది ఆర్గ్యుమెంట్ ఉన్న ఫంక్షన్, కాలింగ్ స్టేట్మెంట్ కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నట్టుగానే కాల్ చేయాలి. అయితే కాల్ చేసేటప్పుడు ఏంటంటే ఇంటి ఏ అని కాల్ చేస్తే రాంగ్ అవుతుంది, సింపుల్గా ఏ. ఇంకా సెకండ్ టైం అవసరం లేదు, ఒకసారి సరిపోతుంది. సెకండ్ టైం అన్నా అదే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. లేదా ఉంచుకోండి సెకండ్ టైం కూడా ఏ. మళ్ళీ కంపైల్ చేసినా రాంగ్ చూపిస్తుంది. ఎందుకు రాంగ్ చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి ఇంటి ఏ అనేది హలోకి తెలుసు, మెయిన్కి తెలుసా ఏ గురించి తెలీదు. కాబట్టి ఇలా రాయాలి. సో ఏంటి ఉండదు, ఇది సింపుల్గా అక్కడ ఇక్కడ ఇక్కడదక్కడ లైన్ మార్చినట్టు ఉంటుంది, అంతకు మించి అయితే మీకు ఏమి ఉండదు. ఇది ఇప్పుడు మనం రాసింది ఎలాంటిదంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్ రాసాం. మరి యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటే ఒరిజినల్గా మీకు కావాల్సిన వాల్యూని అక్కడ పెట్టండి. అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ రాసేటప్పుడు ఏంటంటే స్కాన్ఎఫ్ అనేది ఇవ్వడానికి కుదరదు. ఓకే, చూడండి, యాక్చువల్గా వాల్యూ కావాలి. వాల్యూ ఎలా కావాలి? 1, 10, 20.
యాక్చువల్గా వాల్యూస్ కావాలి అంటే ఇందులో ఇంకా స్కాన్ఎఫ్ రాయడానికి అయితే కుదరదు. అయితే ఒకసారి స్లాష్ అని పెట్టుకుంటే మీకు కొంచెం లైన్ అయితే కిందకు వచ్చేది. యాక్చువల్ ఆర్గ్యుమెంట్, ఫార్ములా ఆర్గ్యుమెంట్, విత్ ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ టైప్. నెక్స్ట్ వితౌట్ ఆర్గ్యుమెంట్, విత్ రిటర్న్ టైప్. వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటున్నాము అంటే ఇది తీసేస్తే వితౌట్ ఆర్గ్యుమెంట్. ఓకే, వితౌట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను ఇది నేను. వితౌట్ ఆర్గ్యుమెంట్ చేసేసాను. సో కాబట్టి ఇందాకట్లాగా మళ్ళీ మనం ఇంట్ ఏ అనేది అయితే రాసుకోవాలి, కింద లైన్లో స్కాన్ఎఫ్ కూడా రాసుకోవాలి. వితౌట్ ఆర్గ్యుమెంట్ సరిపోయింది. విత్ రిటర్న్ టైప్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు విత్ రిటర్న్ టైప్ అంటే ఇక్కడ వాయిడ్ అని రాస్తున్నాం, ఇది ఇంట్ అని రాస్తే రిటర్న్ టైప్ అవుతుంది. ఏం రిటర్న్ చేయాలి ఇందులో, ఏ వాల్యూ రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఏ అని రాసుకుంటాం. ఇంటి హలో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాయిడ్ అని ఉంచాం, ఇది కూడా మార్చాలి. రిటర్న్ ఏ అంటే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి. రిటర్న్స్ వన్ వాల్యూ ఎట్ ఏ టైం అని అయితే మనం రాసుకున్నాం, వన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఒకసారికి ఒకటే వాల్యూ. ఇది మీరు రిటర్న్ ఏ అని రాయొచ్చు, లేదా రిటర్న్ 0 అని చెప్పి రాయొచ్చు. అంటే వాల్యూ రిటర్న్ చేయాలంటే ఏ అని రాస్తారు, లేదంటే రిటర్న్ 0 అని చెప్పి కూడా మీరు రాసేసుకోవచ్చు. ఏదన్నా కూడా మీకు రెండిట్లు కరెక్టే. అంతే. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి విత్ రిటర్న్ టైప్ రాసాం. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ రాయాలి అంటే విత్ రిటర్న్ టైప్ ఆల్రెడీ ఉంది. విత్ ఆర్గ్యుమెంట్స్ రాయాలంటే అగైన్ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పాస్ చేసేయండి. ఇంకెలా ఉన్నప్పుడు స్కాన్ఎఫ్లు అవి అయితే తీసుకోం మనం. విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. సో ఇంతే, ఇవి చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది ఫంక్షన్ అనేది ఉన్న 4 పాయింట్లలోనూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, ఆర్గ్యుమెంట్స్ లేవా, ఎలాగనేది అయితే ఈ రకంగా అయితే రాస్తాం. దీన్ని బేస్ చేసుకొని ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడండి. ఇది మీకైతే ఆల్రెడీ నోట్స్లో ఉన్నది కాబట్టి నేను ఇంక మళ్ళీ రాయించట్లేదు, మీ నోట్స్లో ఉన్నది. 1 by 1 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది ఇందులోను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. రికర్షన్ ఫంక్షన్ అంటాం, ఎక్కువగా అడిగే ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు ఈ మెయిన్ అనే ఫంక్షను హలోని కాల్ చేస్తుంది, ఇది కాలింగ్, ఇది కాల్డ్ ఫంక్షన్ అంటున్నాం. రికర్షన్ ఏంటంటే ఏ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ ఫంక్షన్నే కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు హలో మళ్ళీ హలోనే కాల్ చేయాలి. అలాగుంటే అది ఏంటంటే రికర్షన్ ఫంక్షన్ అంటాం. ఆ టెక్నిక్నే రికర్షన్ అంటాం, రికర్సివ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ రికర్సివ్ ఫంక్షన్. దిస్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ రికర్షన్. ఇక్కడ దీనికి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ రికర్షన్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to 10 నెంబర్స్ లేదా 1 to 5 నెంబర్స్ కావాలి, వాటి సమ్. జనరల్గా మనకు ఫార్ములా n×n+1/2 అని ఫార్ములా ఉంటుంది, అది మనం ఎలా రాస్తామనేది చూద్దాం. రికర్సివ్ ఫంక్షన్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఎలాంటి ఫంక్షన్ తీసుకున్నాను, ఇంట్ తీసుకున్నాను, రిటర్న్ టైప్, బ్రాకెట్లో ఏదో పెట్టాం మనం వాల్యూ, అంటే ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ అనేది ఫంక్షన్ తీసుకుంటున్నాం, ఇంటి నంబరు రిజల్ట్ అనేది ఆన్సర్ కోసం నంబర్ నార్మల్గా డిక్లేర్ చేస్తున్నాం. ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటిజర్ని ఎంటర్ చేస్తున్నాం. స్కాన్ఎఫ్, నెంబర్ స్కాన్ అవుతుంది. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నమ్. ఇప్పుడు సమ్ ఆఫ్ నమ్ అనేది మన ఫంక్షన్. ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు మన ఫంక్షన్ ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0, అంటే నెంబర్ అనేది మీరు వేరే నెంబర్ పెడితే 0 కాకుండా అదర్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 5 నెంబర్స్ తీసుకున్నాం.
అంటే 1+2+3+4+5 అనేది అయితే రావాలి. రిటర్న్ నంబర్ వచ్చేయాలి, ప్లస్ నెంబర్కి ఏమవ్వాలి, నంబర్ -1 యాడ్ అవ్వాలి. అంటే మీరు ఇప్పుడు 5 అనేది తీసుకున్నాం, నంబర్ -1, 5 అనేది తీసుకున్నాం ప్లస్ నంబర్ -1 అంటే ఎంత యాడ్ అవుతుంది, 4 అనేది అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో మనకి మళ్ళీ నంబర్ =0, నెంబర్లోంచి ఒకటి తగ్గిపోతే నెంబర్ 4 అవుతుంది, =0. సో 4కి ఏం యాడ్ అవ్వాలి, మళ్ళీ 4 - 1 యాడ్ అవ్వాలి. అప్పుడు నెంబర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3కి మళ్ళీ 3 - 1 యాడ్ అవ్వాలి, నెంబర్ 2 అవుతుంది. 2కి 2 - 1 యాడ్ అవ్వాలి, నెంబర్ 1 అవుతుంది. 1కి 1 - 1 యాడ్ అవ్వాలి, ఇప్పుడు నెంబర్ 0 అవుతుంది. కాబట్టి ఈ లూప్ అనేది ఆగిపోతుంది. సో ఇలా ప్రతిసారి యాడ్ అవుతున్నప్పుడు ఫస్ట్ వాల్యూ ఏముంటుంది, 5కి 4 యాడ్ అవుతుంది, తర్వాత ఉన్న 4కి 3 యాడ్ అవుతుంది, ఇక్కడ రాస్తున్నాను 4కి 3 యాడ్ అవుతుంది, తర్వాత 2 యాడ్ అవుతుంది, 1 యాడ్ అవుతుంది, 0 ఇంకా యాడ్ అవ్వే స్టేజ్కి ఆగిపోతుంది. సమ్ ఆఫ్ n నెంబర్స్ అయ్యింది కదా, 5 నెంబర్లు తీసుకుంటే 5 నెంబర్లు సమ్ అవుతుంది కదా, అది త్రూ ఫంక్షన్. అంటే దాన్ని అదే కాల్ చేస్తుంది. మనం రాసింది సమ్మే, ఇక్కడ తీసుకున్నది సమ్ అనే ఫంక్షనే. ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. సో అదే మనకి అప్పటికి ఎంతైతే మనకి వాల్యూ అనేది ఉన్నదో ఎంతైతే ఉన్నదో 9, 10, 15 కదా, ఆ వాల్యూవే మనకి రిజల్ట్కి వెళ్ళిపోతుంది. ఆ రిజల్ట్నే ప్రింట్ తీసుకుంటున్నాం. చూద్దాం ఒకసారి, ఇది ఎంటర్ పాజిటివ్ ఇంటిజర్ 5 తీసుకుంటే 15 వస్తుంది. మీరు ఫార్ములా యూస్ చేసినా అంతే, n×n+1/2 డైరెక్ట్ ఫార్ములా. బట్ ఏంటంటే ఇలా అడుగుతుంటారు, మ్యాథమెటికల్ ఫార్ములా కాకుండా. నెక్స్ట్ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. ఇది కాల్ బై వాల్యూ అనేది నార్మల్ వాల్యూ బట్టి తీసుకుంటాము. రెఫరెన్స్ అనేది ఏంటంటే మీకు అడ్రస్ వాల్యూస్ కావాలి. కాల్ బై రెఫరెన్స్ అనేటప్పటికి అడ్రస్ వాల్యూస్ కావాలి. అడ్రస్ వాల్యూస్ అంటే పాయింటర్ అంటాం. మీరు పాయింటర్ అనే కాన్సెప్ట్లో మీరు అడ్రస్ గురించి అయితే చెప్పచ్చు. ఇప్పుడు జస్ట్ చూడండి, అది పాయింటర్ చెప్పుకున్నప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ స్వాపింగ్ వాల్యూస్ ఆఫ్ 2 వేరియబుల్స్. అంటే 2 వేరియబుల్స్లోని వాల్యూస్ని స్వాపింగ్ అంటే అర్థం ఏంటంటే a = ఇనిషియల్గా 20 అని తీసుకుంటాము, b = 10 అని ఒకటి తీసుకుంటాం. ఆన్సర్ వచ్చినప్పటికి నీకు రివర్స్లో రావాలి, a = 10, b = 20. అంటే స్వాప్ అవుతుంది, ఒకదానికొకటి వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. దానికి మనకి కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని 2 మోడల్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఇది ఎందుకంటే స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, వాయిడ్ స్వాప్. మనం తీసుకున్న ఫంక్షన్ పేరు స్వాప్. వాయిడ్ ఇస్తున్నాం కాబట్టి నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్. ఇంటి ఏ ఇంటి బి ఇస్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్ అనే మోడల్లోకి వెళ్తుంది ఇది. తర్వాత ఏకి బికి వాల్యూ ఇచ్చాం, స్వాప్ ఆఫ్ a, b. ఇక్కడ దాకా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు, మెయిన్లో రాసాం మనం. ఇప్పుడు ఫంక్షన్ అంతా కూడా స్వాప్లో రాస్తున్నాం. ఇక్కడ టెంప్ ఏంటంటే చూడండి, ఇనీషియల్గా a = 10 అని తీసుకుంటున్నాం. టెంప్ a అనేటప్పటికి ఏంటంటే అసైన్మెంట్ అవుతుంది, వాల్యూ అసైన్ టెంప్ అనే వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. అలా అసైన్ అయినప్పుడు ఇక్కడ మీకు టెంప్లో ఏం సేవ్ అవుతుంది, ఏలో ఉన్న వాల్యూ 10 అనేది అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో మనం ఏం రాస్తున్నాం, a = b అంటున్నాం. bలో ఎంత ఉంది, 20 ఉంది. 20 వచ్చి ఏలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ b = టెంప్. bలోకి టెంప్లో ఎంత ఉంది చూడండి, ఇనీషియల్గా a10, b20 మొదలు పెట్టాం, a20, b10 వచ్చేసింది. సో రివర్స్ అవుతున్నాయి వాల్యూస్. మీరు ఏం తీసుకున్నా ఇక్కడ వాల్యూస్ అయితే రివర్స్ అవుతాయి, ఆ నెంబర్లు తీసేసి, ఎందుకంటే లాజిక్ ఈ రకంగా వెళ్తుంది. ఇది ఒక పార్ట్, కాల్ బై వాల్యూ అనేది. ఇంకా కాల్ బై రిఫరెన్స్ అనేది చూడండి. దీనికి ఏంటంటే ఇక్కడ స్టార్ అని కొత్తగా ఏదో మీకు కనిపిస్తుంది. ఈ స్టార్లు అవి ఏంటి కొత్తగా ఎందుకు అంటే మీకు ఇది అడ్రస్ వాల్యూస్ అనమాట. అంటే స్టార్ అనేది మీకు అడ్రస్ వాల్యూస్ చూపిస్తుంది. ఏ అంటే డైరెక్ట్గా వేరియబుల్, స్టార్ ఏ అనేటప్పటికి ఏంటంటే దాని అడ్రస్ తీసుకుంటున్నాం. రిఫరెన్స్
అంటే ఏ ఎక్కడ ఉంటుంది, ఏదో ఒక పొజిషన్లో ఉంటుంది. ఆ పొజిషన్కి ఒక అడ్రస్ ఉండాలి. ఆ అడ్రస్నే మనం దీంతో చూపిస్తున్నాం. ఇక్కడ సింపుల్ ఇందాక ప్రోగ్రామ్ ఇది సేమే. ఇక్కడ స్టార్లు రాస్తున్నాం అంటే రెఫరెన్స్ తీసుకుంటుంది. స్వాప్లో చూడండి అండ్ ఏ అండ్ బి. ఈ అండ్ ఏ ఇలాంటివి మనం ఎక్కడ వాడుతున్నాం అంటే స్కాన్ఎఫ్లో వాడతాం. అండ్ అనే సింబల్ మనకి స్కాన్ఎఫ్లో వస్తుంది. అంటే అడ్రస్ ఆఫ్ ఏని స్కాన్ చేస్తే వేరియబుల్లో వాల్యూ ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ స్వాప్ ఏ అండ్ ఏ అండ్ బి అనేటప్పుడు ఏంటంటే ఏ ఎక్కడ స్టోర్ అవుతుందో ఆ ఏ అడ్రస్, అంటే ఏ పొజిషన్ ఏదో ఒకటి ఉంటుంది. అడ్రస్ అనేది ఫిక్స్డ్. మీరు ఏకి వాల్యూబుల్ మార్చినా వాల్యూ అనేది ఈ అడ్రస్ అనేది అయితే మారదు. ఇక్కడ అండ్ ఏ అండ్ బి అనేది స్వాపింగ్ చేస్తున్నాం. స్వాప్ చేసినప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎలా అయితే డిక్లేర్ చేసామో అదే ఫంక్షన్ అయితే రాయాలి. టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఏ. ఇంక సేమ్ ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషనే ఏంటి అంటే ఏకి ముందు స్టార్ పెడుతున్నాం. సింపుల్గా అక్కడ చూసేది ఏంటంటే మీకు చూడండి అన్నీ కూడా స్టార్లు ఒకటి వస్తున్నాయి. ఇక్కడ తీసుకునేటప్పుడు అండ్ ఏ అండ్ బి చేస్తున్నాం. రెండు కూడా సేమే. ఇంకా ఇవి స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్. ఇవి ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ రాయించలేదు. ఇంకా ఇవి కొంచెం చూసుకోవాలి. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ రికర్షన్, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. సో ఇంతే ఫంక్షన్స్ అంటే. సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్, బట్ యూజ్ఫుల్ కాన్సెప్ట్. ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ మనకి స్టోరేజ్ క్లాసెస్ అని ఉంటాయి. అది కూడా చెప్పేస్తాను చూడండి, అన్నీ కలిపి ఒకేసారి చూద్దాం. కానీ స్టోరేజ్ క్లాసెస్ మనకి 4 టైప్స్: ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్, రిజిస్టర్. ఇప్పుడు దాకా మనం ఫంక్షన్స్ అయితే రాస్తున్నాం. ఈ ఫంక్షన్స్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో మనకి వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకుంటుందని చెప్పడానికే స్టోరేజ్ క్లాసెస్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఈ టేబుల్ మీద వెళ్ళిపోతుంది. చూడండి మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అదే టేబుల్. 4 స్టోరేజ్ క్లాసెస్ ఉంటున్నాయి. ఎలా అవుతున్నది అనేది టేబుల్ బట్టి అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ చూడండి, ఆటో. ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్లో. డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ. గార్బేజ్ వాల్యూ అంటే వాల్యూ ఏం ఉండదు, ఏదో ఒక వాల్యూ ఉంటుంది. స్కోప్ లోకల్. మనకు లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అని ఉన్నాయి కదా, స్టార్టింగ్లో చెప్పుకున్నాం. లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ద ఫంక్షన్, గ్లోబల్ వేరియబుల్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ వాడుకోవచ్చు. విత్ ఇన్ ఫంక్షన్ ఆల్ వేరియబుల్స్ ఆర్ ఆటో బై డిఫాల్ట్. మీరు ఏమీ ఇవ్వకపోతే డిఫాల్ట్గా వేరియబుల్స్ అన్నీ కూడా ఆటోలోనే ఉంటాయి. దీనికి ఒక్కసారి ఫంక్షన్ మనకి ఇచ్చిన టేబుల్ చెక్ చేసుకుంటూ వద్దాం. ఒక ప్రోగ్రామ్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వాయిడ్ సాయి అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఆటో ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ ఇచ్చాం. అంటే ఆటోమేటిక్ వేరియబుల్ అయితే ఉన్నది. ఇక్కడ 4.2 ప్రింట్ఎఫ్ ఇచ్చాము. ++ అనేది అయితే ఇచ్చాము. ఇక్కడ ++ చేసిన తర్వాత వాల్యూ యాక్చువల్గా ఫస్ట్ టైం ఏమవుతుంది? 4.2 + 1 ఇంక్రీజ్ అవ్వాలి. సో రెండు కూడా మనకి 4.2 అవుతున్నాయి. ఎందుకంటే వాల్యూ అనేది 4.2 తర్వాత ++ మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎప్పుడు మారుతున్నాయి? మనకి సెకండ్ టైం కాల్ చేసినప్పుడు మారుతున్నాయి. సో ఫస్ట్ టైం కాలింగ్లో ఏమీ మారట్లేదు వాల్యూ. మరి సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఏని సెకండ్ టైం యూజ్ చేసినట్టే. అంటే 4.2కి +1 వచ్చి 5.2 అయితే రావాలి ఆన్సర్. కానీ ఎందుకు రావట్లేదు అంటే మనం తీసుకుంటున్న ఆటో ఆపేస్తుంది. ఆటో అనేది ఏంటి అంటే చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వద్దాం. విత్ ఇన్ ఫంక్షన్ ఒక ఫంక్షన్లోనే ఉంటుంది. మరి రెండో ఫంక్షన్కి ఆ వాల్యూ అప్లై అవుతుందా? అవ్వట్లేదు. సార్ గార్బేజ్ వాల్యూ ఉందా లేదా కూడా చెక్ చేసుకుందాం. అసలు వాల్యూ ఏమి ఇవ్వకపోతే మీకు గార్బేజ్ వాల్యూ ఉన్నట్టే. చూడండి ఏదో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాల్యూ? గార్బేజ్ వాల్యూ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూ అయితే వచ్చింది. డిఫాల్ట్ వాల్యూ ఏంటి మరి? గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూ అయితే వచ్చింది. లోకల్గానే రాస్తున్నాము. మరి ఆటో తీసేసి ఒకవేళ ఇక్కడ స్టాటిక్ అనేది రాద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి, స్టాటిక్ అనే దానికి డిఫాల్ట్ వాల్యూ ఎంత? 0 ఉంటుంది, లోకల్ ఉంటుంది. టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ రిటైన్స్ వాల్యూ బిట్వీన్ మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్. మల్టిపుల్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాల్యూ అనేది సేవ్ అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం. ఇనీషియల్గా ఏమన్నా ఇచ్చామో ఏమి ఇవ్వలేదు. 0, 1 అయితే వచ్చింది. డిఫాల్ట్ వాల్యూ ఎంత ఇక్కడ? 0. సో 0 వచ్చింది.
వాల్యూ చేంజ్ అవుతుందా లేదా చూడాలంటే ఇందాకట్లాగా ఈజ్ ఈక్వల్ టు 4.2 అనేది తీసుకున్నాం. చూడండి 4.2కి 1 కలిపి 5.2 అప్డేట్ అయ్యింది. ఇందాక ఆటో అనే దాంట్లో అప్డేట్ ఎందుకు అవ్వలేదంటే ఒక ఫంక్షన్లోనే ఆటో అనేది వాడుకుంటాం, తర్వాత ఫంక్షన్కి మళ్ళీ వాల్యూ అనేది ఉండట్లేదు. ఇది ఏంటి అంటే తర్వాత ఫంక్షన్కి కూడా అదే వాల్యూ తీసుకొని 5 అంటే ఆ వాల్యూ ప్రతిసారి ఫంక్షన్లో రీఫ్రెష్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ఫంక్షన్ నుంచి 4.2 తీసుకుంటుంది ఆటో అనేది. స్టాటిక్ అనేది అయితే అలా కాదు, పాత వదిలేసిన వాల్యూ నుంచి చేంజ్ అవుతుంది. ఇవి రెండు. It returns the value between different function calls. When a variable is defined static, value is removed and it initialized to null. The content storing this value throughout the program. Program అంతా కూడా వాల్యూస్ అయితే ఉంటుంది. ఓకే, స్టాటిక్ అయితే రాసాం. ఇది ఒకసారి చూద్దాం. 3 ఫంక్షన్స్ ఉన్నాయి. 3 ఫంక్షన్స్కి వాల్యూ అనేది మైనస్ మైనస్ ఉన్నది కాబట్టి వాల్యూ అనేది అయితే డిక్రీజ్ అవుతూ కనిపించాలి. డిక్రీజ్ అవుతూ వస్తుంది వాల్యూ అనేది. ఇంకా ఎక్స్టర్నల్ వేరియబుల్ చూడండి, ఇది మారుతుంది మనకి. గ్లోబల్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ రాసుకోవాలి, ఎక్కడైనా సరే వాడుకోవచ్చు గ్లోబల్ వేరియబుల్. డిఫాల్ట్ వాల్యూ 0 టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్, మే బీ డిక్లేర్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. చూద్దాం ఒకసారి. ఎక్స్టర్నల్ అనే ఫంక్షన్ ఎక్కడ రాస్తున్నాం? అవుట్ సైడ్ ద ఫంక్షన్ రాసాం. స్టాటిక్ ఇంట్ అనేది 20నే ఉన్నది. ఎక్స్టర్నల్ బి అనేది ఎక్కడ రాసాం? ఎక్స్టర్నల్గా బయట నుంచి రాసాం. యాక్చువల్గా ఇలా రాసిస్తే స్కాన్ఎఫ్ రాసి స్కాన్ చేయాలి, కానీ బి అనేది కింద ఇస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తున్నాం కాబట్టి ఎక్స్టర్నల్, కాబట్టి ఆన్సర్ అయితే మీకు ఎక్స్టర్నల్గా 20 అనేది అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎక్స్టర్నల్ అనేది రాయకపోయి ఉంటే మీకు ఏం జరిగేదంటే ఆన్సర్ అయితే మీకు అది రాదు. చూడండి, గార్బేజ్ వాల్యూ వచ్చేది. ఎందుకంటే ఈ వాల్యూ వదిలేస్తుంది, పట్టించుకోవట్లేదు. మీకు అది డిఫరెన్స్. ఇంకోటి ఉంటుంది, ఇది పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయడం కష్టం. ఇది మనకి రిజిస్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కొంచెం అవ్వదు. ఏంటంటే ఇది గార్బేజ్ వాల్యూ ఉంటుంది లోకల్ విత్ ఇన్ ద ఫంక్షన్. రిజిస్టర్ వేరియబుల్ థియరీ చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ ఆల్సో లోకల్ వేరియబుల్ బట్ స్టోర్డ్ ఇన్ ద మెమొరీ, వేర్ ఆటో వేరియబుల్ స్టోర్డ్ ఇన్ ద మెయిన్ మెమొరీ. ఇది మెయిన్ మెమొరీలో ఉంటుంది, ఇది ఏంటంటే రిజిస్టర్ మెమొరీలో ఉంటుంది. Register memory will be accessed very faster than normal since they are stored in register memory, but only limited variable can be used as register since register size is very low. అంటే ఏంటంటే ఇవి ఏదైనా మీరు అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు దీని ఉపయోగం చూడగలం తప్ప ఇండివిజువల్ ప్రోగ్రామ్లో దీన్ని అయితే ఏమీ చూడలేము మనం. ఇండివిజువల్ ప్రోగ్రామ్ అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేసినప్పుడు అయితే మీకు డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ జస్ట్ ఈ థియరీ పాయింట్లు గుర్తుపెట్టుకోండి, అంతకు మించి ఆన్సర్ ఇక్కడ ఎంత ఫాస్ట్గా వస్తుంది అయితే చూడలేము మనం. ఆన్సర్ని ఫాస్ట్గా వస్తుందా లేదా అనేది అయితే చూడలేము ఇక్కడ. జస్ట్ చూడండి, నార్మల్గా వాల్యూ అనేది అయితే వస్తుంది. ఎంత స్పీడ్గా వచ్చింది ఆన్సర్ అనేది తెలియదు మనకి. అంటే రిజిస్టర్ రాసినా రాయకపోయినా అదే స్పీడ్లో వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే లార్జ్ ప్రోగ్రామ్ ఏదైనా మనం అప్లికేషన్ కోసం డెవలప్ చేస్తున్నప్పుడు అది రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. బట్ రిజిస్టర్ మెమొరీ అయితే తక్కువ కాబట్టి ఓన్లీ లిమిటెడ్ వేరియబుల్ కెన్ బి యూజ్. పెద్ద వేరియబుల్స్ని రిజిస్టర్లో రాయడానికి లేదు. అంటే ఇది ఫంక్షన్స్ని బేస్ చేసుకునే మొత్తం ఈ స్టోరేజ్ క్లాసెస్ అనే టాపిక్ మొత్తం ఉంటుంది. మీకు ఈ టేబుల్లోనే ఎక్స్ప్లెనేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. టేబుల్ జాగ్రత్తగా చదివితే సరిపోతుంది. ఇది అసలు ఫంక్షన్స్ అంటే దేనికి అంటే మెయిన్ ప్రోగ్రామ్ని రిపీట్ చేయకుండా ఫంక్షన్ రిపీట్ చేయడం వలన మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి. దానివల్ల ప్రోగ్రామ్ని మళ్ళీ రాయకుండా జస్ట్ ఫంక్షన్నే రాస్తే సరిపోతుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయంటే 4 టైప్స్: రిటర్న్ టైపు, నాన్ రిటర్న్ టైపు, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ వాయిడ్ అని రాస్తే నాన్ రిటర్న్ టైపు, ఇంట్ అని రాస్తే రిటర్న్ టైపు. బ్రాకెట్లో రాసే వాల్యూస్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ ఉన్నట్టు, లేదా ఆర్గ్యుమెంట్స్ అయితే లేనట్టు. ఇంతే. ఇప్పుడు నేను మొత్తం చెప్పిన క్లాస్ అంతా బేసిక్ పాయింట్ అయితే ఇంతే. ఇది మిగతా మీరు ఏంటంటే ప్రోగ్రామ్ ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. అందులో రికర్షన్ అంటే ఏంటి, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, ఇవన్నీ కూడా కొంచెం స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగా మీరు
తీసుకొచ్చేస్తే సరిపోతుంది ఇంకా. సో ఇంతే ఫంక్షన్స్ అనేది. రేపు పాయింటర్ అనేది నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం మనం. పాయింటర్ అనేది దేనికి అంటే అడ్రస్ వాల్యూస్ని రీడ్ చేయడానికి పాయింటర్ అనేది అంటాం. నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ రేపు చూద్దాం మనం అది పాయింటర్ అనేది. సో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. పాయింటర్ టాపిక్ అనేది అయితే రేపు చూద్దాము. ఫంక్షన్స్, స్టోరేజ్ క్లాసెస్ 2 కూడా ప్రాక్టీస్ చేయండి.